హలో రౌడీస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్. చాలా తక్కువైతే ఉన్నాయి. అంటే ఇంకా ఈ వీక్ మొత్తం పెద్ద సినిమాలు, నెక్స్ట్ క్రిస్మస్ కాబట్టి పెద్ద గిక్కు లేవన్నమాట. సో ఉన్న వాటిలో దేవే జస్ట్ ఓకే అనమాట. అండ్ బిగినింగ్ విత్ ది ఫస్ట్ వన్, ది సాడ్ న్యూస్ భయ. నిజంగా నేనైతే బాగా డిసప్పాయింట్ అయ్యా. క్షమిస్తారులే అనుకున్నాను, బట్ అవ్వలేదు. మన జోనథన్ నోడు కదా, అది మన క్యాంగ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన పేరు జోనథన్. సో ఆయన మనకి ఇంకా మార్వెల్ నుంచి ఆయన్ని ఫైర్ చేసేసారు. ఆయన మనకి ఇప్పుడు క్యాంగ్ క్యారెక్టర్ని ప్లే చేయట్లేదు. కొంచెం సాడ్ న్యూస్. ఎందుకు అంటే మనకి పర్సనల్ టాపిక్స్ నాకు అనవసరం అది. సో అది విషయం అయితే డిసప్పాయింటింగ్ మ్యాన్. క్షమిస్తారేమో అనుకున్నా కానీ అంటే అంత హ్యూజ్గా మనకి చూపించారు కదా సో యాంట్ మ్యాన్లో. కాబట్టి బై ఛాన్స్ ఏదన్నా క్షమిస్తారు అనుకున్నా కానీ అవలా. అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, డెడ్ పూల్ 3. మొత్తానికైతే ది ఫస్ట్ వీడియో కంటెంట్ అయితే మనకి రిలీజ్ చేస్తారు ఇన్ 2024 ఫిబ్రవరి మంత్లో మనకి సూపర్ బౌల్ L8 ఈవెంట్లో మనకి. గెట్ రెడీ మ్యాన్. అండ్ కమ్ బ్యాక్ టు ది అవర్ న్యూస్. ది ఫస్ట్ వన్ మీకు 29th మీకు ఆహాలో కిడాకోల మూవీ అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ది నెక్స్ట్ వన్ 2023లో ప్యూర్ డ్రామా నేను బాగా ఎంజాయ్ చేసిన వన్ ఆఫ్ ది మూవీ అనమాట, 12th ఫెయిల్. మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో వస్తుంది. రెడీ మ్యాన్. మన ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లో మీకు 12th ఫెయిల్ రివ్యూ ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది మ్యాన్. రియల్ స్టోరీ మీద బేస్ చేసుకుని తీశారు. యాక్టింగ్ చించి పడేసాడు అబ్బా. నాకు చాలా బాగా నచ్చింది ఆ మూవీ. మీరు మన లాంగ్వేజ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, నో డౌట్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, రీసెంట్గానే మనకి ఆపరేషన్ వ్యాలంటైన్ మన వరుణ్ తేజ్ గారి మనకి వీడియో కంటెంట్ రిలీజ్ చేశారు. ఇట్ వాజ్ ఓకే అనిపించింది. క్వాలిటీ పరంగా కూడా ఆయన రేంజ్ తగ్గట్టుగా, ఆ బడ్జెట్ తగ్గట్టుగా బాగానే మెయింటైన్ చేసి అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇది నాకు చాలా కొత్తగా ఉండబోతుంది. అంటే ఇప్పుడు నేను ఎప్పుడు కూడా మిస్టేక్స్ నుంచి చాలా ఫాస్ట్గా నేర్చుకుంటాను. అంటే అప్పుడు రాధేశ్యం కావచ్చు, దాని తర్వాత మనకి ధమాకా దగ్గర సాంగ్స్ కోసమే పోతారు అని రియలైజ్ అయ్యా. కానీ అది ఒక సినిమాతోని అర్థమైపోయిన తర్వాత కూడా. సో లైక్ దట్ మనకి ఇప్పుడు ఆపరేషన్ వ్యాలంటైన్ కూడా చాలా కొత్తగా ఉండబోతుంది అనమాట మన టాలీవుడ్కి. అంటే టాప్ గన్ మ్యావరిక్ వచ్చినా కానీ మన సొంత హీరో చేయడం అనేది ఇది కొత్తగా ఉండబోతుంది. ఎలా రిసీవ్ చేసుకుంటారా బాక్స్ ఆఫీస్ ముందు కలెక్షన్స్ అనేవి, ఎంత పుట్ ఆన్ చేస్తారు, లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి. కానీ హిందీలో మటుకు నో యూజ్ అబ్బా, వేస్ట్ ఆఫ్ టైం రిలీజ్ చేసుకోవడం కూడా. ఎందుకంటే ఫైటర్ హిత్తిక్ రోషన్ గారిది, వాళ్ళది క్వాలిటీ, వాళ్ళ క్యాన్వాస్ అదంతా వేరే లెవెల్లో ఉండిద్ది. ఒకవేళ కంటెంట్ పరంగా కంప్లీట్ వేరియేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు అది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అనుకోండి. దీంట్లో యాక్షన్తో పాటు హృదయాల్ని పిండి చేసే రేంజ్ ఎమోషన్స్ ఉంటే దే కెన్ పుల్ ఆఫ్ సమ్ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ అని చెప్పచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, నాగ చైతన్య గారి తాండేల్ మూవీ. రీసెంట్గా లీక్డ్ పిక్స్ చూశాను. ప్యూర్ రస్టిక్ మాస్ మ్యాన్, చాలా బాగుంది. అట్ ది సేమ్ టైమ్ రైట్ మనకి షూటింగ్ అనేది కర్ణాటకలో జరుగుతుంది. సాయి పల్లవి గారు కూడా మనకి జాయిన్ అయ్యారు అనమాట షూటింగ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమేటెడ్ సిరీస్ లెజెండ్స్ ఆఫ్ హనుమాన్. సీజన్ 1, సీజన్ 2 తెలుగులో ఉంది. చాలా బాగుంటుంది. రామాయణంని కళ్ళకు కట్టినట్టు చాలా బాగా చూపించారని చెప్తాను. సీజన్ 3 కూడా వచ్చేస్తుంది మీకు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి 12th January. గెట్ తెలుగు కూడా వస్తుంది. తప్పకుండా వచ్చండి. ఇంకా మీరు చూడలేదంటే మీ లైఫ్లో మీరు ఒక మంచి కంటెంట్ని మిస్ అయిపోయినట్టే భయ్య. రీసెంట్గానే మనకి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. నేను ఇంకా చిన్నదే రిలీజ్ చేస్తాను అనుకున్నా కానీ చాలా లెంతీ డ్యూరేషన్ రిలీజ్ చేశారు భయ్య. చాలా బాగుంది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, రవితేజ గారి ఈగల్ ట్రైలర్. పరంగా చెప్తున్నాను, అంత ఎందుకంటే మీకు తెలుసు కదా మన యాక్షన్ జోనర్లో మనకి అసలు నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎన్నో చూసిపోయారు ఆల్రెడీ మూవీస్. సో నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు ఇట్స్ వెరీ క్లియర్ కట్ రాడ్లా కనిపించేస్తుంది భయ. నేను యాక్షన్ మూవీస్లో గన్ను పేల్చే సౌండ్ దగ్గర నుంచి, ఆ గన్లో నుంచి వచ్చే కాల్చినప్పుడు మనకి ఆ చిన్నపాటి స్పార్క్ ఫైర్, అంటే ఒకవేళ కనుక నైట్లో ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది అనుకోండి, గన్ పెట్టి కాల్చినప్పుడు ఫేస్ మీద రిఫ్లెక్షన్ వస్తుందా లేదా, ఆ ఫైర్ చేసినప్పుడు స్పార్క్ ఇది అంత మైనర్గా చూస్తాను నేను, అంత మైక్రోగా చూస్తాను అనమాట యాక్షన్ మూవీస్లో. అదొకటే కాదు, కెమెరా వర్క్ కావచ్చు, ఫైట్ కొరియోగ్రఫీ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇది ఎందుకు నాకు అసలు ఏమనిపించలా. అండ్ ఎప్పుడైతే ట్రైలర్ చూసానో మొదటి నుంచి ఎక్కువ స్టోరీ చెప్తున్నారు. ఓకే, స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మరి ఇంకా మెయిన్గా యాక్షన్ అంటున్నారు కాబట్టి అప్పుడు యాక్షన్ పెడతారు అనుకున్నా. కొత్తగా అయితే నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా ఎక్కడ కనిపించలేదు. రొటీన్గా ఉంది తప్ప కొత్తగా ఏం లేదు. ఫెస్టివల్ అడ్వాంటేజ్ వల్ల కలెక్షన్స్ ఎంతో కొంత వస్తేమో కానీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత తప్ప కట్టడమే. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, నేను 2023లో బాగా ఇంప్రెస్ అయిపోయి బాగా వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మూవీ, ఊరి పేరు భైరవకోన. మనకి 9th February మనకి రిలీజ్ అవుతుంది 2024.
టీజర్ మటుకు అదిరిపోయింది భయ. డైరెక్టర్కి అట్ ది సేమ్ టైం సందీప్ కిషన్కి ఇద్దరికి కూడా మంచి స్ట్రాంగ్ కంబ్యాక్ అయితే అవుతుంది విత్ నో డౌట్. నేను మనకు చాలా బాగా వెయిట్ చేస్తాను. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, కంగో మనకి లాస్ట్ ఫేజ్ షూటింగ్ లో అయితే ఉంది. రైట్ మనకి హైదరాబాద్ లో షూటింగ్ అనేది జరుగుతుంది. బాబీ డియాల్ గారితో మనకి షూట్ చేస్తున్నారు అనమాట. ఇంకా మనకి సూర్య గారితో కూడా చిన్నపాటి ప్యాచ్ వర్క్ అయితే ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి దిస్ మంత్ ప్యాకప్ చెప్పేస్తారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, దేవరా మనకి ఈ వీకెండ్ తర్వాత మనకి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీతో హ్యాపీగా వెకేషన్కి అయితే వెళ్తారు. మనకి షూటింగ్ ఏమీ జరగదు. మనకి నెక్స్ట్ షెడ్యూల్ జనవరిలో మనకి బిగిన్ అవుతుంది. అండ్ గ్లిమ్స్ గురించి కూడా మీకు ప్రీవియస్ వీక్లో మీకు చెప్పాను. అండ్ కళ్యాణ్ రామ్ గారి డెవిల్ ట్రయల్ లాంచ్లో మనకి కన్ఫర్మ్ చేశారు కూడా. వర్క్స్ జరుగుతున్నాయి. విఎఫ్ఎక్స్కి ఆ సీజీ వర్క్కి చాలా టైం ఎక్కువ పడుతుందని చెప్పి, సో మీరు ఎక్కువ టెన్షన్ పెట్టుకుని ఆలోచించొద్దు. అంటే దేవరా టీం ఎట్లా అంటే వర్క్ అయితేనే డేట్ లాక్ చేసుకుని ఇస్తారు. వాళ్ళు మరి డేట్లు పోస్ట్పోన్ చేయడాలు, టైం మార్చడాలు ఇవన్నీ చేయరనమాట. సో వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఒకదాని మీద స్టిక్ అవుతారు అనమాట. సో వర్క్ అయిపోయిన అమ్మటనే మీకు అనౌన్స్మెంట్ ఇస్తారు. సో అది న్యూ ఇయర్ కావచ్చు, జనవరి 1st వీక్ కావచ్చు. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మనకి రిలీజ్ అయితే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ గణేష్ ఫెస్టివల్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇట్స్ గుడ్ మ్యాన్, ఇట్స్ గుడ్ అని చెప్పొచ్చు. ప్లాన్ చేస్తున్నారు అంతే, షూటింగ్ ఇంకా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా అప్పటికి చాలా టైం సరిపోతుంది, ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి అయితే ఇది ప్లాన్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎండింగ్ దిస్ వీడియో విత్ ది సలార్ 2 శౌర్యంగా పర్వం. అదే టైటిల్ అన్నమాట. అదే మనం వీడియోకి వెళ్ళే ముందు ఆ బిగ్ డిస్క్లైమర్, మీరు మూవీ చూస్తే ఇది చూడండి, లేదంటే చూడొద్దు. మళ్ళీ స్పాయిలర్ చెప్పాను, తిట్టుకోబాకండి. కంప్లీట్ స్పాయిలర్. కమింగ్ టు ది ఫస్ట్ డౌట్స్, చాలా మందికి మనకి ఫ్రెండ్షిప్ మీద సాంగ్ వచ్చిన దాంట్లో ప్రభాస్ చేయి పెట్టి వాళ్ళ ఫ్రెండ్కి ధైర్యం చెప్తా కొన్ని సీన్స్ అయితే మనకి ఎడిట్లో లేపేసేసారులేండి, మొహాట్లు లేకుండా. అట్ ది సేమ్ టైం ఐటమ్ సాంగ్ కూడా మనకి ఎడిట్లో లేపేసేసారు. సో ఈ ఐటమ్ సాంగ్ అనేది మీరు పార్ట్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత ఈజీగా తీసి పాడేరులేండి, అది షూట్ చేసుకుని కూడా వాళ్ళు. సో అది విషయం అయితే. అండ్ ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే మనకి మస్టాచ్ లుక్తో మనకి సలార్ ఫస్ట్ పోస్టర్ అదైతే మనకి రివీల్ చేయలేదు మనకి మూవీలో. ఒక్క నిమిషం, చాలామంది బోట్ మీద మనకి గాలి ఎగిరేటప్పుడు మనకి లైట్గా దేవా క్యాటర్ మనకి ఫోటో చూపించారు కదా, అదే అనుకుంటున్నారు. బట్ అది దేవా క్యాటర్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. అతను కూడా 7 సంవత్సరాల నుంచి అతని కోసమే వెతుకుతున్నాడు. సో అది దేవానే. మనం చూసిన సారి ఫస్ట్ లుక్ పోస్టర్ లుక్ అయితే కాదు అది. అదైతే మనం పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. మనం పార్ట్ 2లో కూడా చూపిలేదు అంటే ఇంక ఎందుకు తీసుకురా, ఇంకా అది వాళ్ళకి తెలియాలి, అంతే సింపుల్, అంతే. ఇంకా కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు దేవానే కదా ద రియల్ కింగ్ ఆఫ్ కాన్సర్. సో ఇప్పుడు తను ఆ క్రౌన్ని, ఆ సింహాసనాన్ని తీసుకోడు భయ, సింపుల్. అంటే మనం దీంట్లో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే ఒకవేళ కనుక సింహాసనాన్ని తీసుకున్నాడు అనుకోండి, దేవాకి అసలు క్యాటర్ లేదు, క్యాటర్లెస్ ఫెలో అనమాట. ఎందుకంటే మనకి మూవీ మొత్తం మీద దేవా ఎప్పుడు మాట మీద నిలబడేటట్టుగానే మనకి చూపించారు. అమ్మకి ఇచ్చే మాట కావచ్చు, అది సేమ్ టైం ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసమే 25 years తర్వాత కూడా కాన్సర్కి వచ్చాడు. సో మాట మీద నిలబడే మనిషి. సో కాబట్టి సో మన వరదాకి హెల్ప్ చేసి ఆ సింహాసనాన్ని తనకిస్తాడు. సో అందుకనే మనకి టీజర్లో కూడా మనకి వరద ఆ చైర్ మీద కూర్చున్నట్టు మనకి చూపించారు, మూవీలో కూడా చూపించారు ఆఫ్ కోర్స్. సో దేవాకి ఆ క్రౌన్ మీద ఎటువంటి దాన్ని అదేంటిది ఆశ లేదు, సింపుల్గా అది. అండ్ నెక్స్ట్ పాయింట్, దేవాకి తను శౌర్యంగా తెగకే చెందిన వ్యక్తి అని తెలుసా అంటే అఫ్ కోర్స్ తెలుసు, అతనికి తెలుసు. కాబట్టి మనకి క్లైమాక్స్లో ఆ మూమెంట్స్ కావచ్చు, ట్రైబ్ దేవుడి ముందు మనకి నాట్యం చేసినట్టు ఆ మూమెంట్స్ అన్ని కూడా తన అందుకే చేశాడు. తనకు తెలుసు కాబట్టి చేశాడు, తెలియపోతే ఎవరు చేయరు కదా సింపుల్గా. సో తనకు తెలుసు తన ఆ ట్రైబ్ వ్యక్తి అని చెప్పేసి. కాకపోతే వీటన్నిటికీ దూరంగా తను వెళ్ళిపోయాడు కాబట్టి పెద్దకి ఇవేం పట్టించుకోలేదు. అండ్ నెక్స్ట్ పాయింట్, మనకి దీనికి ఆన్సర్ తెలియదు. సారీ, ఇది రెండోది. మొదటిది ఆ మస్టాజ్ లుక్ అనేది మనకి పార్టీలో చూపిస్తలేదు, అది వెయిట్ చేయాలి అంతే. అండ్ రెండోది, వరదాకి దేవాకి అసలు ఎక్కడ క్లాష్ వచ్చింది, వాళ్ళు దేనికోసం విడిపోయారు, ఇది మనం పార్టీలో చూడాలి. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఇంకా రైవలరీని మనం పార్టీలో చూస్తాం. అడిషనల్ గా ఇంకా ఏం చూస్తామంటే మనకి ఈ పార్టీలో ఏం చూపించారు, ఆ ఒక ఏదైతే మనకి ఆ గుర్తు ఉందో ఆ గుర్తు, ఆ వెహికల్ ని ఎవరు ఆపితే వాళ్ళని చంపేసేయాలి, ఆ రూల్ పెట్టిందే దేవా అని చెప్పేసి మన వరదని క్లియర్ గా మెన్షన్ చేస్తాడు. అండ్ ఆల్సో ఇక్కడ అందరికీ ఉన్న క్వశ్చన్ మార్క్ క్యారెక్టర్, అసలు శృతి హాసన్ ఎవరు, వాళ్ళ నాన్న ఎవరు, వీళ్ళిద్దరి కోసం ఎందుకు అంత హంగామా చేశారు మనకి ఫస్ట్ ఆఫ్ అంతా అనే క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. మనకి పార్ట్ 1లో మన రాజ్యం పక్కన ఉండేది వాళ్ళ డాడీనే కదా. సో రాజ్యమున్నర చనిపోవటానికి హీ కుడ్ బి ది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. సో అందుకనే చెప్పేసి తన కూతురిని కూడా వాడుకుంటుంది అనమాట. అందుకే వాళ్ళని చంపుదాం అని చెప్పేసి బాగా పగపించుకుంటున్నారు. అందుకని వాళ్ళు అటు ఇంకా ఫారెన్ సైడ్ వెళ్ళిపోతే 7 సంవత్సరాల నుంచి వాళ్ళు బాగా వెతుకుతుంది దానికోసమే. అట్ ది సేమ్ టైం మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన ఈశ్వర్రావు గారు
చాలా భయపడుతూ ఉండిద్ది మన దేవాకి ఇచ్చిన ఆ ప్లాస్టిక్ నైఫ్ దగ్గర కూడా అనమాట. సో మనోడు చేసిన రక్తపాతం మొత్తం ఆమెకి బాగా తెలుసు. సో ఆమెకి ఎప్పుడు కూడా పీస్, మన శాంతి, ప్రశాంతంగా బతకాలి అనే ఆలోచన. అందుకనే దేవాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. తరచూ మనకి ఈ మాట కూడా చెప్తారు, నేను ఇంకా ఎన్ని ఊర్లు మారాలయ్యా, ఎంతకాలం నేను పరిగెడుతూ ఉండాలి అంటే ఆ ప్రశాంతం కోసం అలా పోతూ ఉండిద్ది అనమాట. అట్ ది సేమ్ టైం మన దేవ కోసం రాజేంద్ర కూతురు కూడా వెతుకుతుంది. అందుకే మనకి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో ఆ ఎలివేషన్ షాట్ కూడా మనకి తను కూడా గట్టిగా పేరు చెప్పి నేను శృతి హాసన్ యూజ్ చేసుకుంది కూడా దానికోసమే, వరదాకి అట్లాగే దేవాకి వీళ్ళిద్దరి మధ్యన చుచ్చు పెడదాం, వాళ్ళతో కొట్టుకుంటారని చెప్పేసి ఆ వెహికల్ ఆపిస్తే, అంటే దేవా పెట్టిన రూలే కదా, ఆ టాటూ ఉన్న వెహికల్ని ఎవరు ఏదన్నా కానీ అది ఎవరు ఆపితే వాళ్ళు చచ్చిపోవాలి. సో ఇప్పుడు శృతి హాసన్ కూడా మొదటి నుంచి పట్టుకుందామని చూసింది దానికోసమే. వాళ్ళిద్దరికి ఒక మంచి బ్రేకింగ్ పాయింట్ పెట్టి వాళ్ళిద్దరు కొట్టుకుని సజ్జలా చేద్దాం అని చెప్పేసి మన రాజేంద్ర కూతురు ప్లాన్ అనమాట. అందుకనే శృతి హాసన్ అట్లా యూజ్ చేసుకుంది, ఇద్దరు మధ్యన మళ్ళీ బ్రేకింగ్ పాయింట్ జరిగింది. అందుకే మనకి పార్టీలో వాళ్ళు కొట్టుకుంటారు. సో శృతి హాసన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు, సో వాళ్ళిద్దరి గురించి మీకు ఇంత చెప్పా కదా. మన రాజమ్మ చనిపోవడానికి హీ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్, ఎందుకంటే తన పక్కనే ఉండేవాడు అసిస్టెంట్గా. అండ్ అట్ ది సేమ్ టైమ్ మన శౌర్యంగా తెగ వాళ్ళేమో 100% వాళ్ళకి ఆ సింహాసనం కావాలి, దానికోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మన దేవ ఇచ్చిన మాట తప్పడు, సింహాసనానికి ఎట్లన్నా మన వరదకి హెల్ప్ చేస్తా అన్నాడు కాబట్టి 100% తనకి హెల్ప్ చేయాలి. అట్ ది సేమ్ టైం తన సొంత తెగ వాళ్ళకి ద్రోహం కూడా చేయకూడదు. అండ్ ఆల్సో తనకు కూడా 100% హక్కు ఉంది ఆ సింహాసనం మీద. ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా మన ప్రశాంత్ నీల్ పార్టీలు ఎలా చూపిస్తాడో we need to wait and see. That's all for the video, man. And yep, that's it. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.